మేడ్చల్ జిల్లాలో మరో నేపాలీ గ్యాంగ్ హల్చల్ సృష్టిస్తోంది. పని మనుషులుగా చేరి ఇంట్లోని దంపతులను కట్టేసి భారీగా నగలు దోచుకుపోయారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ భార్య హత్య కేసులో విచారణ కొనసాగుతూ ఉండగానే జవహర్ నగర్లోని కౌకూర్ గల్ఫ్ ఎన్క్లేవ్ లో అచ్చం అలాంటి ఘటన చోటు చేసుకుంది. అక్కడ కూడా రిటైర్డ్ అధికారులను టార్గెట్ చేశారు. 13 రోజుల క్రితమే పనిలోకి చేరి ఈ దారుణానికి ఒడిగట్టారు. ప్రొఫెసర్ మురళీధర్ మోహన్, డాక్టర్ విజయలక్ష్మి దంపతులను కట్టేసి మత్తుమందిచ్చి నేపాలీ గ్యాంగ్ దోపిడీకి పాల్పడింది. 60 తులాల బంగారం, వెండితో పాటు 30,000 నగదును ఈ గ్యాంగ్ దోచుకుపోయింది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, వరుసగా నేపాలీ గ్యాంగ్ దోపిడీలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఇటు మనం రీసెంట్ గా చూసాం, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఇంట్లో జరిగిన హత్య కేసు విచారణలో ఉండగానే మరొక ఘటన అటువంటిదే చోటు చేసుకుంది. రిటైర్డ్ దంపతులనే ప్రధానంగా టార్గెట్ చేస్తోంది ఈ దొంగల ముఠ. ఎలా చూడాలి? పోలీసులు ఏ విధంగా దర్యాప్తు చేయబోతున్నారు? అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ నగరంలో మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్ చేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. జవహర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గల్ఫ్ ఎన్క్లేవ్ లో ఉంటున్న విశ్రాంత ప్రొఫెసర్ ఇంట్లో కూడా ఈ దారుణం జరిగినట్టు చెప్పొస్తుందంటే ఈ ఇంట్లో 15 రోజుల క్రితమే నేపాలీ చెందిన భార్యాభర్తలు పన్నిక్లో చేరినట్టుగా తెలుస్తుంది. అయితే సోమవారం బర్త్డే పార్టీ వేడుకల పేరుతో మరొక ఇద్దరు ఇంట్లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఆ ఇద్దరు దంపతులకి మోహన్ అదేవిధంగా లక్ష్మికి మత్తుమంది ఇచ్చి ఆ తర్వాత ఇంట్లో ఉన్న 50 తులాల బంగారంతో పాటు 2 కిలోల వెండితో పాటు కొంత నగదును కూడా దోపించారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ పిఎస్ లో మాజీ ఐపీఎస్ అధికారిని భార్య హత్య కేసు ఘటనకు సంబంధించి సంచలనం నేపథ్యంలో తాజాగా ఈ తరహా ఘటన మరొకసారి ఇటు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ లో చోటు చేసుకోవడంతో కూడా కొంత సంచలనంగా మారినట్టుగా మనం అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఘటనకు సంబంధించి కూడా సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న తర్వాత ఇద్దరు దంపతులకు మత్తుమంది ఇచ్చేసి బెడ్రూమ్ లో కట్టేసి ఆ తర్వాత ఇంట్లో ఉన్నది బంగారం వెండితో పాటు కొంత నగదును కూడా దోచుకెళ్ళినట్టు ప్రస్తుతానికి అయితే ఘటనకు సంబంధించి పోలీసులు అనేక కోణాలు దర్యాప్తు చేస్తూ నిన్న మధ్యాహ్నం మత్తులోంచి తేలుకున్న వీరు ఆ తర్వాత కూడా కేకలు వేయడంతో ఆ చుట్టుపక్కల సంబంధించిన ప్రజలు గమనించి ఇంట్లో తాళ్లతో కట్టేసిన వారిని కూడా రక్షించి ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతానికి అయితే ఘటనకు సంబంధించి కూడా ఇంటి చుట్టుపక్కల ఉన్న సిసిటీవీ ఫుటేజ్ ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ లో మాజీ ఐపీఎస్ అధికారిని దారుణ ఘటన మర్చిపోక ముందుకే తాజాగా ఈ ఘటన చోటు చేసుకోవడం. ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు నేపాలీ గ్యాంగ్ సంబంధించి కావచ్చు, నేపాలీకి సంబంధించిన వారిని ఎవరిని పనిలో పెట్టుకున్నా కూడా పూర్తి స్థాయిలో వారు వివరాలు సేకరించాలి, వాళ్ళకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే కూడా పనిలో పెట్టుకోవాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో తాజాగా మల్కాజిగిరి కమిషనరేట్ లో కూడా విశ్రాంత ప్రొఫెసర్లకు సంబంధించి కూడా ఈ తరహా ఘటనకు సంబంధించి కూడా కొంత సంచలనం సృష్టించి చెప్పవచ్చు. ప్రస్తుతానికి అయితే ఘటనా స్థలానికి నిన్న మధ్యాహ్నమే జీపీ చేరుకొని చుట్టుపక్కల సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కూడా వారు ఇప్పటికే హైదరాబాద్ నగరాన్ని విడిచి వెళ్ళినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దోపిడీ జరిగిన ప్రాంతంతో పాటు చుట్టుపక్కల సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తో పాటు వారు ఏవైతే మార్గంలో కారులో ఆటోలో ట్రావెల్ చేశారో సంబంధించిన వివరాలను కూడా పోలీసులు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కిరణ్, అటు మత్తుమంది ఇచ్చిన దంపతుల సంగతి ఎలా ఉంది? వారు అసలు ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికైతే సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మత్తు మందు ఇచ్చి ఆ తర్వాత తాళ్లతో కట్టేసే ప్రయత్నం చెప్పారు. ముందుగా చంపే ప్రయత్నం చేస్తుంటే తమను చంపొద్దు, ఇంట్లో ఉన్న నగదును తీసుకెళ్లి తమను వదిలిపెట్టాలంటూ కూడా ఆ వృద్ధ దంపతులు ప్రాధాయపడినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే సోమవారం అర్ధరాత్రి తర్వాత అంటే నిన్న మధ్యాహ్నం వీరు మత్తు నుంచి కూడా చేరుకున్న తర్వాత ఇంటే వీరు దోపిడీ చేసిన తర్వాత ఇంట్లో లోపల బయట గేటుకి తాళాలు వేసి పరాయించేస్తారు. కానీ కిటికీలోంచి కేకలు వేయడంతో దీనికి సంబంధించి చుట్టుపక్కల సంబంధించిన ప్రజలు గుర్తించి ఆ తర్వాత వారిని రక్షించి ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ప్రస్తుతానికైతే ఇదంతా షాక్ గురయ్యాము. కానీ సోమవారం రాత్రి వీరితో పాటు మరొక ఇద్దరు ఇంట్లోకి ప్రవేశించారు. పుట్టినరోజు వేడుకల నేపథ్యంలో కూడా మరొక ఇద్దరిని ఇంట్లో వచ్చేందుకు అనుమతించామన్నట్టుగా చెప్పిన పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అనేక కోణాల దర్యాప్తు చేస్తున్నారు. దోపిడీ ఎక్కడైతే చోటు చేసుకుందో ఆ సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.